మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఇంటికి వచ్చాక కూడా మీ మైండ్ ఇంకా ఆఫీస్‌లోనే ఉందని. మీ పిల్లలు మీతో ఏదో షేర్ చేసుకోవాలి అని అనుకుంటారు. వాళ్ళు చాలా ఎక్సైటెడ్‌గా ఉంటారు. అమ్మ, నాన్న ఈరోజు స్కూల్‌లో ఏం జరిగిందో తెలుసా? అని అంటారు. కానీ మీరు హ్మ్. సరే, ఓకే అని మాత్రమే చెప్తారు. మీరు వింటున్నారు. కానీ నిజంగా వినట్లేదు. మీ బాడీ మాత్రమే ఇంట్లో ఉంది. మీ మైండ్ మాత్రం ఇంకా వర్క్‌లోనే ఉంది. ఇది డేంజరస్. ఎందుకంటే ఇది ఒక్క రోజులో ప్రాబ్లమ్ క్రియేట్ చేయదు. కానీ నెమ్మదిగా మీ రిలేషన్‌షిప్స్‌ని వీకెన్ చేస్తుంది. ఒక చిన్న రియల్ లైఫ్ సీన్ ఇమాజిన్ చేయండి. మీరు చాలా టైర్డ్‌గా ఇంటికొచ్చారు. రోజంతా మీటింగ్స్, కాల్స్, ప్రెషర్. ఇంట్లోకి అడుగు పెట్టగానే మీ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి మీ కాళ్ళని పట్టుకున్నారు. "అమ్మ నాతో ఆడుకోవా? నాన్న నాకు ఇది చూపించవు" అని అంటారు. ఆ క్షణం చాలా ప్యూర్. కానీ వాళ్ళు మీ టైం కాదు, మీ అటెన్షన్ కాదు. వాళ్ళు మీ ప్రెజెన్స్ కోరుకుంటారు. కానీ మీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు వద్దు. హెడేక్‌గా ఉంది. వెళ్లి ఆడుకో. తర్వాత చూద్దాంలే అని అంటారు. కొన్నిసార్లు ఎంతసేపు ఇబ్బంది పెడతావు? అని కాస్త గట్టిగా కూడా మాట్లాడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మీరు సైలెంట్‌గా కూర్చుంటారు. మీలో ఒక గిల్ట్ స్టార్ట్ అవుతుంది. నేనేంటి ఇలా రియాక్ట్ అయ్యాను అని. దీన్నే మనం మెంటల్ రిసైడివ్ అంటాం. అంటే మీరు ఫిజికల్‌గా ఒక ప్లేస్ నుంచి మూవ్ అయ్యారు. కానీ మీ మైండ్ మాత్రం అక్కడే స్టక్ అయింది. మన మెదడు ఒక ఇంట్రెస్టింగ్ వేలో పనిచేస్తుంది. అది ఇన్‌కంప్లీట్ అయిన పనులను క్లోజ్ చేయాలని కోరుకుంటుంది. అందుకే ఒక చిన్న పని అయినా కంప్లీట్ కాలేదు అంటే అది మన మైండ్‌లో లూప్ అవుతుంది. ఇది మీకు క్లియర్‌గా అర్థం కావటానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా! అందులో మనం అన్నం లేదా కూర వండుతాం. స్టవ్ పైన పెట్టి కొంతసేపటికి విజిల్స్ వస్తాయి. అది ఏమి ఇండికేట్ చేస్తుంది? లోపల ప్రెషర్ బిల్డ్ అవుతోంది అని. ఇప్పుడు ఇమాజిన్ చేయండి. స్టవ్ ఆఫ్ చేశారు. ప్రెషర్ వెంటనే పోతుందా? లేదు కదా! అది ఇంకా లోపలే ఉంటుంది. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వెంటనే ఓపెన్ చేయటం అది డేంజరస్. ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. అలాగే ఇగ్నోర్ చేయడం. లోపల వంటకం స్పాయిల్ అవుతుంది. మరి కరెక్ట్ వే ఏంటి? అది ప్రెషర్‌ని స్లోగా రిలీజ్ చేయడం. ఇదే మన లైఫ్‌లో కూడా జరుగుతుంది. ఆఫీస్ అనే స్టవ్ ఆఫ్ అయ్యింది. కానీ స్ట్రెస్ అనే ప్రెషర్ ఇంకా లోపలే ఉంది. అది బయటికి ఎప్పుడు వస్తుంది? చిన్న చిన్న ట్రిగ్గర్స్ దగ్గర. పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు, పార్ట్నర్ ఏదైనా అడిగినప్పుడు, లేదా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినప్పుడు, మీరు వెంటనే రియాక్ట్ అవుతారు. కోపంగా మాట్లాడతారు. ఇక్కడ ఒక ట్రూత్ ఉంది. అది మీ యాంగర్ కాదు. అది మీలో రిలీజ్ కాకుండా ఉన్న ప్రెషర్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు మీ ఫోన్‌లో చాలా యాప్స్ ఓపెన్ చేసి ఉంటారు. ఏమవుతుంది? బ్యాటరీ ఫాస్ట్‌గా డ్రైన్ అవుతుంది. ఫోన్ స్లో అవుతుంది. సమ్‌టైమ్స్ హ్యాంగ్ అవుతుంది. మన మైండ్ కూడా అలాగే పనిచేస్తుంది. ఒకసారి మీ లైఫ్‌ని అబ్జర్వ్ చేయండి. ఆఫీస్ వర్క్‌ని ఒక ట్యాబ్‌లా, ఈఎంఐ టెన్షన్‌ని ఒక ట్యాబ్‌లా, కిడ్స్ ఫ్యూచర్‌ని ఇంకో ట్యాబ్‌లా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ని మరొక ట్యాబ్‌లా, హెల్త్ వర్రీస్‌ని మరొక ట్యాబ్‌లా. ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేస్తే మనం నేనెందుకు కామ్‌గా లేను అని అడుగుతున్నాం. ఎలా కామ్‌గా ఉంటాం? పీస్ ఈస్ నాట్ క్రియేటెడ్. ఇట్ ఈస్ రివీల్డ్ వెన్ నాయిస్ ఈస్ రిమూవ్డ్. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సమస్య మీరు కాదు, మీ మైండ్‌లో ఉన్న ఓపెన్ లూప్స్. మరి ఇవి ఎలా క్లోజ్ చేయాలి? 3 స్టెప్ మెంటల్ షట్ డౌన్. అందులో స్టెప్ 1 వచ్చేసి బ్రెయిన్ డంప్. మీరు ఇంటికి వెళ్ళే ముందు మీకోసం మీరు ఒక 5 మినిట్స్ తీసుకోండి. ఒక నోట్‌బుక్ తీసుకోండి. ఇలా రాయండి. నేను
ఈ రోజు కంప్లీట్ చేయని పనులు ఏంటి? నా మైండ్‌లో ఉన్న వర్రీస్ ఏంటి? నాకు టెన్షన్ ఇస్తున్న ఆలోచనలు ఏంటి? ఎందుకంటే మన మైండ్ స్టోరేజ్ కాదు ప్రాసెసర్. మీరు దీంట్లో థాట్స్ స్టోర్ చేస్తే అది ఓవర్‌లోడ్ అవుతుంది. వాట్ యూ రైట్ యూ రిలీవ్. స్టెప్ 2. ఇప్పుడు మీరు రాసిన ప్రతి పాయింట్‌కి క్లోజర్ ఇవ్వండి. నేను దీన్ని రేపు ఏ టైంలో చేస్తాను? లేక దీన్ని వదిలివేయవచ్చా? లేదా ఈ వర్క్‌ని ఇంకెవరికైనా అప్పచెప్పవచ్చా? మనం పని వల్ల కాదు, స్ట్రెస్ పడేది ఇన్‌కంప్లీట్ ఫీలింగ్స్ వల్ల. క్లారిటీ గివ్స్ క్లోజర్, క్లోజర్ గివ్స్ పీస్. స్టెప్ 3. ఇది చాలా పవర్‌ఫుల్ స్టెప్. కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేయండి. మీరు ఆఫీస్ రోల్ తీసి పక్కన పెడుతున్నారు. మీరు పేరెంట్ రోల్‌లోకి అడుగు పెడుతున్నారు. మీ పిల్లలు మీ టైం కాదు, మీ ప్రెజెన్స్ కోరుకుంటారు. డోంట్ క్యారీ యువర్ ఆఫీస్ ఇంటూ యువర్ హోమ్. క్యారీ యువర్ కామ్‌నెస్. ఈరోజు మీరు ఇంటి డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీ పిల్లలు మీ వైపు చూస్తారు. వాళ్ళు ఏం చూస్తారు? స్ట్రెస్, యాంగర్ లేక లవ్? మీరు డిసైడ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే కామెంట్‌లో ఐ చూస్ టు కామ్ అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే కనెక్టెడ్. నేను మీ సుస్మిత, ఎమోషనల్ వెల్‌నెస్.